ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి కూటమి వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. అయితే ఆయన రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి కూటమి పరిపాలనకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఉండగానే నిల్చున్నట్టుగానే ఒక్కసారిగా చూడండి, ఇక్కడ ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ విజువల్స్ ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. చేతిలో మైక్ ఉంది, పక్కనే కార్యకర్తలు ఉన్నారు, మరో మాజీ ఎంపీ కూడా ఉన్నారు. అందరూ కూడా ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో అందరూ ఆయనకి నీళ్ళందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఆయన కళ్ళు పైకి చూస్తూ ఇది డెఫినెట్ గా సొమ్మసిల్లిపోవడం అయితే కాదు, ఆయన అస్వస్థత గురవడం స్పృహ పడిపోవడం అయితే కాదు, ఆయన కళ్ళు పైకి చూసి కళ్ళు తెరుచుకొని అలా కుప్పకూలిపోయారు. మనం బేసిక్గా ఇటువంటి దృశ్యాల్ని సోషల్ మీడియా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నిలిచిన చూటే కుప్పకూలిపోవడం అనేది బహుశా ఇప్పుడు ఆ విజువల్స్ లో మీకు కనిపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ నిల్చున్నారు చీపురుపల్లి నియోజకవర్గంలో. ప్రజలకి కూటమి వెన్నుపోటు అనేటువంటి ఆ కార్యక్రమానికి పిలిపించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పిలుపుకు ఆదేశానుసారం వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మొదట ప్రసంగం నుంచి కూడా కొంత అనీజీగానే ఉన్నారు. ఆయన బేసిక్గా మాట్లాడేటువంటి తీరు కూడా కొంత కాస్త ఆలస్యంగా నెమ్మదిగానే మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రవర్తన అక్కడ చూసినా కూడా కాస్త సైలెంట్గా నెమ్మదిగానే ఉన్నారు. మాట్లాడుతూ అలాగే ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయిపోయారు. కళ్ళు పైకి చూస్తూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి చేతిలో మైక్ అలాగే ఉంది. చూడండి, ఇక్కడ నేను చెప్తున్న గ్యాప్లోనే ఆయన ప్రసంగం మొదలు పెట్టేశారు. ఆయన మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశించి విమర్శిస్తూ ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు. చేతిలో మైక్ ఉంది, వెనకాలే ఒకరు గొడుగు పట్టుకొని ఉన్నారు. పక్కనే కార్యకర్త హోల్డ్ అయిపోయారు, ఆయన సైలెంట్ అయిపోయారు. కళ్ళు పైకి చూస్తూ చేతిలో మైక్ ఉంది, కొంత అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకి. అలాగే ఉండిపోయి కొన్ని క్షణాల్లోనే కొంతమంది నీళ్ళు ఇస్తున్నారు, ఏం జరిగిందని చెప్పి కుప్పకూలిపోయాడు. కథం ఆయన కుప్పకూలిపోయాడు. సో అది ఆ ఎండ తీవ్రతనా లేదంటే ఆయన అనారోగ్య బారిన పడ్డారా ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. డెఫినెట్గా హార్ట్ స్ట్రోక్ అన్నట్టుగానే ఆ వైద్యులు చెప్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన వారంతా కూడా ఎక్స్పర్ట్స్ హార్ట్ స్ట్రోక్ అని చెప్తున్నారు. ఏడాది క్రితం కూడా ఆయనకి హార్ట్ సర్జరీ అని తెలుస్తోంది. ఏడాది క్రితం కూడా ఆయనకు హార్ట్ సర్జరీ అయింది. అయితే దాని తాలూకా ప్రభావం ఇప్పుడు మళ్ళీ చూపించిందనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన ఆ చీపురుపల్లి దగ్గర నుంచి ఆయన ప్రసంగించే దగ్గర నుంచి గరివిడికి తీసుకువెళ్లారు. గరివిడిలో వైసీపీ కార్యాలయం ఉంది, అక్కడికి తరలించారు ఆయన్ని. మాట్లాడుతూ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ ఒకేసారి ఏం చెప్పలేదు. పక్కన వారు కనీసం తనకు ఆరోగ్యం ఇలా అవుతోంది, అనారోగ్యం అవుతోంది, చెస్ట్లో పెయిన్ వస్తుందని కానీ ఇంకేదైనా చెప్పినా కూడా ముందుగా ఆయన హాస్పిటల్ తరలించేవారేమో, కానీ ఆయన ఏం చెప్పకుండానే అలా కుప్పకూలిపోయారు. అయితే ఇది బహుశా ఒకవేళ కనుక కళ్ళు తిరిగి పడిపోయారు, స్పృహ తప్పిపోయారంటే కనుక డెఫినెట్గా కొంత ఆయన ముందుగా చెప్పేవాడు, లేదనంటే తనకు తల తిరుగుతుందని కానీ, లేదంటే ఆయన కళ్ళు మూసుకొని కింద పడిపోయాడు. కానీ చూస్తూ మాట్లాడుతూనే అలా జరిగిందని డెఫినెట్గా ఇది హార్ట్ స్ట్రోక్ తాలూకా అనేది మాత్రం చాలా క్లియర్గా ఎక్స్పర్ట్స్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో హార్ట్ స్ట్రోక్ గురయ్యారు ఆయన. ప్రస్తుతం ఆయన వైసీపీ కార్యాలయం గరివిడి దగ్గర ఆయనని అక్కడికే వైద్యులు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్యాలయంలోనే ఆయన ఉంచినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి తిరిగి విజయనగరం ఆసుపత్రి తరలించారా లేదంటే వైజాగ్ తరలించి మెరుగైన చికిత్స అందించాలని దానిపైన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు ఎక్స్క్లూజివ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు చీపురుపల్లి ఈ సభ నిరసన తెలిపేటువంటి ప్రాంగణం నుంచి గరివిడి దగ్గర ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని తరలించారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి తరలిస్తారు, ఏట్లా ఉండబోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా హెల్త్ అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే ఏడాది క్రితం ఆయనకి హార్ట్ సర్జరీ అని తెలుస్తోంది. సో ఆయన హార్ట్ సర్జరీ తర్వాత ఇది బహుశా మొదటిసారి ఆయన ఇలా పడిపోవడం అనేది, సో దాని తాలూకా ప్రభావం ఏదైనా చూపించింది అనేది కూడా కొంత అనుమానంగా కనబడుతోంది. సో మాట్లాడుతూనే కుప్పకూలిపోయారంటే డెఫినెట్గా హార్ట్ స్ట్రోక్ అనేది మాత్రం చాలా క్లియర్గా ఎక్స్పర్ట్స్ చూస్తున్న వారంతా కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించినట్టుగా అర్థమవుతోంది. ఆయన మాట్లాడుతూ ఒకేసారి సడన్గా అలా స్టాచ్యూలో నిల్చునిపోయారు. వాళ్ళు టచ్ చేయకపోయినట్టయితే ఆయన ఎటు పడిపోయేవారు కూడా తెలియదు. ఎందుకంటే ఇటువైపుగా వెహికల్ ముందు భాగం కూడా ఉంది, ఇటువైపుగా పడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆయన అందరూ కూడా పట్టుకొని చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇది ఈ రోజు జరిగింది. ఈ రోజు నిరసన కార్యక్రమంలో అందరూ ఇంతమంది ఉన్నారు కాబట్టి అలర్ట్ అయ్యారు. ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో కానివ్వండి, లేదంటే ఆయన ఇంట్లో ఉన్న సమయంలో జరిగి ఉంటే కనుక దీని ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉండేది. ఆయనకి ఎవరు చూడకపోయేవారు. అటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉండేది. సో నలుగురి మధ్యలో అంతమంది మధ్యలో ఉన్నారు కాబట్టి వెంటనే ఆయన అక్కడి నుంచి తరలించగలిగారు. ఆయన మెరుగైన చికిత్స కోసం విజయనగరం లేదా వైజాగ్ తరలించే అవకాశం కనబడుతోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో
ప్రజలకి కూటమి వెన్నుపోరటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఆ పిలుపుకు ఆదేశానుసారం వీరంతా కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకొని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతోంది, ఇంతలా సామాజిక మోసం చేస్తున్న విషయం పైన వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ఓవైపు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూనే అప్పుడే ప్రసంగం స్టార్ట్ చేశారైనా మాట్లాడుతూ ఒకసారిగా సడన్గా స్టాచ్యూ అయిపోయారు. ఆయన ఒకసారిగా బిగుసుకుపోయారు, చేతిలో మైకాలనే ఉంది. అందరూ టచ్ చేసి ఏం జరిగిందని తేరుకునే లోపే ఆయన కుప్పకూలిపోయారు. ఆ రథంలోనే ఆయన కింద మోకాలపై పడి ఉన్నారు. వెంటనే వారంతా కూడా అలర్ట్ అయిపోయి బయటికి తరలించారు. అక్కడి నుంచి గరివిడిలోని వైసీపీ కార్యాలయం తరలించారు. అక్కడ అప్పటికే డాక్టర్లు చేరుకున్నారు, వారంతా కూడా ఆయన ట్రీట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా స్పృహ తప్పి పడిపోవడం లేదంటే ఆయన కొంత అపస్మారక స్థితిలో వెళ్ళడం అని కాదు. ఈ చూసిన విజువల్ చూసిన వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఆయన గతంలో హార్ట్ సర్జరీ కూడా అయింది అంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉంటుందనేది మాత్రం అందరూ అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా అప్డేట్స్ అందాల్సి ఉంది. వెరీ ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలని మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రజలకు కూటమి వెన్నుపోటటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ రథంపై నుంచి ప్రసంగిస్తూ అలాగే నించొని అలా పడిపోయారు. ఒకసారి అక్కడే జరిగినటువంటి ఆ సంబంధిత లైవ్ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కార్యక్రమంలో ఆయన ర్యాలీగా కూడా నడిచి వెళ్ళారట, చాలా దూరం నుంచి ర్యాలీగా నడుస్తూ వచ్చారట. అయితే బేసిక్గా అక్కడి నుంచి వచ్చేప్పుడు ఆ ఎండ తీవ్రత కారణంగా ఇలా జరిగిందా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది. ఎండ తీవ్రత ఒకవైపు నడుచుకుంటూ వచ్చారు, ఏడాది క్రితం హార్ట్ సర్జరీ అయింది, ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆయనకి ఏం జరిగిందనేది వైసీపీ కార్యకర్తలు కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకసారి ఆయన కుప్పకూలిపోవడమే ఆలస్యం, వెంట అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణకు సంబంధించి వారి అభిమానులంతా కూడా కొంత ఆందోళన చెందారు, అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. సో వారంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఆయన వెంటనే కరివిడిలోని వైసీపీ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం చాలా ఆశ్చర్యానికి ఆందోళన కలిగిస్తోంది. సో డెఫినెట్గా ఇది హార్ట్ స్ట్రోక్, గుండెపోటు తాలూకా సిమ్టమ్స్ లానే కనబడుతున్నాయంటూ డాక్టర్స్ చెప్తున్నారు. సో ప్రెసెంట్ అయితే ఆయన మాట్లాడుతూ కుప్పకూలిపోయినటువంటి అంశం పైన వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ప్రజలకు కూటమి వెన్నుపోటు అనే కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఘటన జరగడంతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అందరూ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే బొత్స సత్యనారాయణ కొద్దిసేపు పాటుగా ర్యాలీగా నడిచి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత రథంపైకి ఎక్కి ఆయన మాట్లాడడం ప్రారంభించారు. కాబట్టి సో ఈ సిచ్యువేషన్లో ఆయన నడిచి వచ్చేటువంటి ఆ సందర్భంలోనే ఆయన అవస్థకు గురయ్యారా, వీడికి వచ్చిన తర్వాత మాట్లాడలేక ఆయన అలా పడిపోయారా, ఆయనకి స్పృహ తప్పి ఇక్కడ రైట్ సైడ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన రథంపై నుంచి కిందికి తరలించి వెంటనే హాస్పిటల్కి తరలించేటువంటి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రథంపై నుంచి కార్యకర్తలంతా కూడా ఆయనని తల వైపుగా పట్టుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే ఆయన స్పృహ పడిపోయి ఎవరితో మాట్లాడాలి, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. అక్కడి నుంచి వెంటనే తరలించి హాస్పిటల్ అక్కడికి సంబంధిత వైసీపీ కార్యాలయం తరలించగానే అక్కడికి ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఆయనకి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరి సామాన్యమైనటువంటి స్పృహ పడిపోవడం, బీపీలో అవడం అటువంటి సిమ్టమ్సే కనుక ఉంటే కొంత ఆయన ముందుగానే చెప్పేవాడు, ముందుగానే పక్కన తోటి కార్యకర్తలకు లేదంటే పక్కన మిగతా ప్రజాప్రతినిధులకు కొంత అడ్రస్ చేసేవాడు. కానీ ఆయనకి ఎటువంటి సిచ్యువేషన్లో ఆయన ఫీల్ అవ్వలేదు, డైరెక్ట్గా ఇది ఒక హార్ట్ స్ట్రోక్ లాగానే ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఇంకా అప్డేట్ అందాల్సి ఉంది. సో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అటు చూసేటువంటి ప్రజల్ని కూడా భయభ్రాంతలకు గురి చేసింది. ఏమై ఉంటుందో అందరూ కూడా అక్కడి నుంచి అటు గర్విడి వైసీపీ కార్యాలయం వరకు కూడా పరుగులు పెట్టారు. సో ముందుగా ఈ రథం ఎక్కి ఆయన ప్రసంగించే కంటే ముందు కొంత దూరం పాటుగా నడుచుకుంటూ వచ్చారు, ఆయన ర్యాలీగా వచ్చారు. కార్యకర్తలతో, సామాన్య ప్రజలతో నినాదాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా